సరిగ్గా 3 నెలల క్రితం జరిగిన CNN అమెరికా ప్రెసిడెన్షియల్ డిబేట్లో డొనాల్డ్ ట్రంప్ దాటికి జో బైడెన్ తేలిపోయారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లే కనిపిస్తోంది. అమెరికా ఎన్నికల్లో రసవత్తర ఘట్టం మొదలైంది. తాజాగా ABC నిర్వహించిన ప్రెసిడెన్షియల్ డిబేట్ హాట్గా నడిచింది. కమలా దూకుడు ప్రదర్శించగా ట్రంప్ నన్ను ఎవ్వరూ ఆపలేరు అన్నట్లు వ్యవహరించారు. దాదాపు గంటన్నర నడిచిన ఈ డిబేట్ మధ్యలోనే అమెరికాలో పోల్ డేటాలన్నీ తారుమారయ్యాయి. రాబోయే ఎన్నికల ఫలితాలపై ఇది భారీ ప్రభావాన్ని చూపించబోతుందని ఇప్పటికే నిపుణులు అంచనాకు వచ్చారు. ఇంతకీ డిబేట్లో ఏం జరిగింది? డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్లో ఎవరు పైచేయి సాధించారు? అమెరికా ఎన్నికలంటే ఒక్క అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ చర్చలు జోరందుకుంటాయి. ప్రపంచంలోనే అత్యంత ధనిక, ప్రభావవంతమైన దేశంగా ఉన్న అమెరికా భూదిగాంతాలపై పెత్తనం చెలాయించే స్థాయిలో ఉంది. రష్యా, చైనా లాంటి బడా దేశాలకు శత్రువైనప్పటికీ అన్ని దేశాలపై ఆధిపత్యం తనదే అన్నట్లు అమెరికా వ్యవహరిస్తోంది. ఆధిపత్యం కోసం ఎంత దూరమైనా వెళుతుంది. ఏ దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ, మిలిటరీ వ్యవహారాల్లో అయినా ఏలు పెట్టి మరీ తన పెద్దరికాన్ని నిరూపించుకోవాలని అనుకుంటుంది. ఏది ఏమైనా ప్రపంచ పెద్దన్న తానే అనే తరహాలో నడుచుకుంటుంది. అందుకే అమెరికా ఎన్నికలంటే అంతర్జాతీయంగా ఆసక్తి ఉండడంలో ఆశ్చర్యమే లేదు. అయితే ఈ ఏడాది నవంబర్ నెలలో నిర్వహించబోయే అమెరికా ఎన్నికలు గతం కంటే మరింత హాట్గా జరగనున్నాయి. దీనికి ప్రధాన కారణం భారతీయ మూలాలున్న ఆఫ్రో ఏషియా అమెరికన్ కమలా హ్యారిస్. అంతర్జాతీయంగా అలుముకున్న ఉద్రిక్తల్లో అమెరికా హస్తం కీలకంగా మారిన నేపథ్యంలో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. మొన్నటి వరకు అధికార డెమోక్రాట్ల ప్రెసిడెంట్ అభ్యర్థిగా ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ ఉన్నారు. అయితే ఆయన వయస్సు దృష్ట్యా కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైన తర్వాత చివరికి ప్రెసిడెంట్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ ఎంపికయ్యారు. ఇక కమలా హ్యారిస్ రంగంలోకి దిగిన తర్వాత పరిస్థితులన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. సందిగ్ధంలో ఉన్న డెమోక్రాట్లకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎన్నికల ప్రచారంలో జోరు పెరిగింది. అయితే ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ నుండి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా తన ఊపును ఏమాత్రం తగ్గించలేదు. సరిగ్గా ఈ తరుణంలో ABC ఛానల్ అమెరికా ప్రెసిడెన్షియల్ డిబేటును నిర్వహించింది. ఇప్పుడు ఈ డిబేట్ రాబోయే ఎన్నికల ఫలితాలను మార్చేటంత హాట్గా నడిచింది. 1:45 నిమిషాలు సాగిన ఈ డిబేట్లో కమలా హ్యారిస్ దూకుడికి డొనాల్డ్ ట్రంప్ నీళ్లు నమలాల్సి వచ్చింది. ఆడలేక మధ్యలో ఓడు అన్నట్లు ట్రంప్ వ్యక్తిగత విమర్శలకు దిగాల్సి వచ్చింది. అమెరికా ఎన్నికలకు సంబంధించి జూన్ నెలలో CNN నిర్వహించిన డిబేట్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్, డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా బైడెన్ మధ్య డిబేట్ జరగగా తాజాగా సెప్టెంబర్ 10న ABC ఛానల్ నిర్వహించిన డిబేట్లో ట్రంప్కు ప్రత్యర్థిగా కొత్తగా రేసులోకి వచ్చిన అభ్యర్థి కమలా హ్యారిస్ మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇందులో దూకుడుగా వ్యవహరించిన వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ తన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ను ఏకిపారేశారు. ట్రంప్పై ఉన్న నేరారోపణలు, అబార్షన్పై ట్రంప్ అభిప్రాయాలను కొట్టిపారేయడంతో పాటు అమెరికా అభ్యున్నతికి ఆమెకున్న స్పష్టమైన విజన్ను క్లియర్ కట్గా ప్రెజెంట్ చేయగలిగారు. ఈ దెబ్బతో కేవలం 2 నెలల్లోనే వైట్ హౌస్ రేస్ పూర్తిగా మారిపోయిందనే సూచనలు పంపారు. అధ్యక్షుడు జో బైడెన్ తప్పుకున్న తర్వాత కమలా హ్యారిస్ ప్రదర్శన డెమోక్రాట్లకు ప్రధాన విజయమని నిపుణులు భావిస్తున్నారు. కమలా హ్యారిస్ పనితీరుపై ట్రంప్ మొదటి నుండి తీవ్రమైన విమర్శలు చేస్తున్నప్పటికీ, ఆమె ప్రెసిడెంట్గా తగిన వ్యక్తి కాదు అని చెబుతున్నప్పటికీ, కమలా జాతి, పేరు, హావాభావాలను అవహేళన చేసినప్పటికీ ట్రంప్ ఆమెతో డిబేట్కు సిద్ధపడాల్సి వచ్చింది. అయితే ఈ సందర్భం ట్రంప్పై ఇంత ప్రభావం చూపిస్తుందని బహుశా ట్రంప్ ఊహించలేదేమో.
డిబేట్ వేదిక పైన ఇద్దరు నేతల బాడీ లాంగ్వేజ్ కూడా అమెరికన్ ఓటర్లలో చర్చకు కారణమైంది. డిబేట్ ప్రారంభానికి ముందు కమలా హ్యారిస్ ట్రంప్ పోడియం వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చిన పద్ధతిలోనే తాను పైచేయి సాధించగలదనే కాన్ఫిడెన్స్ కొట్టొచ్చినట్లు కనబడింది. ఈ సడన్ సంజ్ఞతో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ అవాక్కయ్యారు. కమలా కరచాలనం అంగీకరించాడు. ఇక డిబేట్లో అనేక సందర్భాల్లో హ్యారిస్ ప్రశ్నలకు ట్రంప్ సమాధానమిస్తున్నప్పుడు, ట్రంప్పై ఎదురుదాడి చేస్తున్నప్పుడు కూడా కమలా హ్యారిస్ నేరుగా ట్రంప్ వైపు చూడడం అందర్నీ ఆకర్షించింది. ట్రంప్ నిరాధారమైన ఆరోపణలు చేసినప్పుడల్లా, వ్యక్తిగత దాడులకు పాల్పడినప్పుడల్లా కమలా చిరునవ్వు చిందేస్తూ ట్రంప్ వాదనను విభేదిస్తూ ఖచ్చితమైన అర్థం వచ్చేలా తల ఊపుతూ తాను ఎంత స్పృహలో ఉన్నారో స్పష్టంగా తెలియజేశారు. ఒక సమయంలో ట్రంప్ ఆమెను మార్కిస్టుగా పేర్కొన్నప్పుడు కూడా హ్యారిస్ గడ్డం కింద చెయ్యి ఆంచి డిబేట్ను ఆకర్షణీయంగా మార్చారు. ఇక వాదోపవాదాల్లో దాదాపుగా ట్రంప్ను డిఫెన్స్లో పడేశారు కమలా హ్యారిస్. విమర్శలకు సమాధానం ఇచ్చుకోవడం, ప్రస్తుత ప్రభుత్వంపై ఆరోపణలు వేయడం తప్ప ఆయన విజన్ ఏంటో చెప్పే ఛాన్స్ కూడా ట్రంప్కు రాకుండా చేశారు కమలా హ్యారిస్. డెమోక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థిగా కమలా హ్యారిస్ అమెరికా ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ వంటి ప్రధాన సమస్యలపై మాట్లాడేటప్పుడు నేరుగా కెమెరా వైపు చూస్తూ ప్రజలను ఉద్దేశిస్తూ కీలక అంశాలను వెల్లడించారు. ఈ విధానం లక్షలాది మంది ఓటర్లను ఉద్దేశించి హ్యారిస్ నేరుగా మాట్లాడుతున్నట్లు అనిపించింది. మరోవైపు ట్రంప్ ఎప్పటిలాగే తన సాధారణ పోటీ స్వభావంతో వాదించారు. అయితే డిబేట్ జరుగుతున్నంతసేపు హ్యారిస్ మొహం కూడా చూడకుండా ట్రంప్ మాట్లాడడం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుందని అమెరికన్ ఓటర్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక అబార్షన్పై చర్చించే సమయంలో స్పష్టంగా ట్రంప్ ఉద్రేకం కనిపించింది. అధ్యక్షుడిగా ఎన్నికైతే జాతీయ అబార్షన్ నిషేధాన్ని వీటో చేస్తారని అడిగిన ప్రశ్నకు ట్రంప్ తడబడుతూ సమాధానమిచ్చారు. స్పష్టమైన అబార్షన్ విధానాన్ని వెల్లడించకుండా 9వ నెలలో బిడ్డను వద్దనుకోవడం అబార్షన్ కాదని మాత్రమే స్పందించారు. ఇక ట్రంప్ ర్యాలీలో జనాలు లేరని హ్యారిస్ ఎద్దేవా చేసినప్పుడు ట్రంప్ మొహంలో తీవ్రమైన చికాకు స్పష్టంగా కనిపించింది. ఇలా అవకాశాన్ని కల్పించి మరీ కమలా హ్యారిస్ ట్రంప్ను ముప్పు తిప్పలు పెట్టారు. కొన్ని సందర్భాల్లో విపరీతమైన కోపానికి గురైన ట్రంప్ మోడరేటర్ అడిగే ప్రశ్నను కూడా విస్మరించే పరిస్థితి కనిపించింది. అయితే ట్రంప్ తన ర్యాలీలకు హాజరైన వారిని సమర్థించుకున్నారు. కమలా హ్యారిస్ ర్యాలీలకు ఎవరూ వెళ్లట్లేదని పేలవమైన సమాధానంతో సర్దుకున్నారు. ఈ చర్చలో చాలాసార్లు ట్రంప్ను స్పష్టమైన సమాధానం ఇవ్వమని మోడరేటర్లు మళ్లీ అడగాల్సి వచ్చింది. అలాగే ఇమ్మిగ్రేషన్పై మాట్లాడుతున్నప్పుడు ఒహియో పట్టణంలో వలసదారులు పెంపుడు జంతువులను తింటున్నారని ట్రంప్ విచిత్రమైన వాదన చేసినప్పుడు కూడా దానికి ఎటువంటి రుజువు లేదని మోడరేటర్ ట్రంప్ ఆరోపణను కొట్టిపారేశారు. ఒక విధంగా అడుగడుగున ట్రంప్కు నోట్లో వెలక్కాయ పడ్డట్టే డిబేట్ నడిచిందనడంలో సందేహమే లేదు. అమెరికా బోర్డర్లు తెరవడం వల్ల ఇక్కడ హింస పెరుగుతుందని, అమెరికన్లకు అవకాశాలు సన్నగిల్లుతున్నాయని అనడం తప్ప ట్రంప్ పెద్దగా ప్రస్తావించిన విషయాలేమీ కనబడలేదు. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని నిమిషాల్లోనే ఆపేస్తానంటూ ప్రగల్భాలు పలకడం కూడా చాలా మంది సీరియస్ గా తీసుకోలేని పరిస్థితి. అలాగే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో తన స్టాండ్ ఏంటో చెప్పకుండా యుద్ధం ఆపడమే తన ప్రధాన అజెండా అని ట్రంప్ అన్నారు. అయితే అమెరికా న్యాయ సూత్రానికి కట్టుబడి ఇజ్రాయెల్కు తమ మద్దతులో ఎలాంటి మార్పు ఉండదని, పాలస్తీనియన్ల ప్రాణాలకు కూడా అంతే విలువనిస్తామని హ్యారిస్ తన ఉద్దేశాన్ని నిష్పక్షపాతంగా వెల్లడించడం అందర్నీ ఆకర్షించింది. ట్రంప్ డిబేట్ తీరుపై అమెరికా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కామెంట్లు వెల్లువెత్తాయి. మాజీ న్యూజెర్సీ గవర్నర్, ఏబీసీ రాజకీయ వ్యాఖ్యాత క్రిస్ క్రిస్టీ మాట్లాడుతూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ డిబేటుకు సిద్ధంగా లేరని అన్నారు. డొనాల్డ్ ట్రంప్ కోసం ఇకపై డిబేట్ తయారు చేయవద్దంటూ సంచలన కామెంట్ చేశారు. ఇకపైనన్నా ట్రంప్ సీరియస్ గా పనిచేయకపోతే ఆయనకు ఎన్నికల్లో ఓటమి తప్పదని కూడా క్రిస్టీ షాకింగ్ కామెంట్లు చేశారు. అలాగే ఫాక్స్ న్యూస్ హోస్ట్, రాజకీయ విశ్లేషకుడు బ్రిట్ హ్యూమ్ తన అభిప్రాయాన్ని చెబుతూ కమలా హ్యారిస్ డొనాల్డ్ ట్రంప్ కంటే మెరుగ్గా ఉన్నారని అన్నారు. ట్రంప్ పాత పాటలు తప్ప ఆయన కొత్తగా చెప్పింది ఏమీ లేదు అని బ్రిట్ హ్యూమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక కమలా హ్యారిస్ ను ప్రెసిడెంట్ అభ్యర్థిగా మొట్టమొదటిగా సపోర్ట్ చేసిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ డిబేట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ పనితనానికి గర్వపడుతున్నానని ప్రకటించారు.
అమెరికాను నడిపించడంలో హ్యారిస్ బెస్ట్ చాయిస్ అని కొనియాడారు. For more videos like this, subscribe Big TV channel.